నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో గంగాపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణకి మరియు గంగాపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి కాంగ్రెస్ ఫిషర్మెన్ అధ్యక్షుడు మెట్టు సాయి కుమార్ కి పాలాభిషేకం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో గంగాపుత్ర కాంగ్రెస్ కార్యకర్తలు మరియు గంగాపుత్ర సోదరులు పాల్గొనడం జరిగింది। నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల్ రంగాపూర్ గ్రామంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మన శాసనసభ్యులు డాక్టర్ వంశకృష్ణ గారికి అదే విధంగా మన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి ముగ్గురికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది। ఎందుకంటే గత ఇన్ని సంవత్సరాల నుంచి మన యొక్క గంగాపుత్రులను పట్టించుకోని ప్రభుత్వాలు ఈ రోజు మన గంగాపుత్రుల మీద పెద్ద మనసుతో మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది। అందుకోసానికి ఈ రోజు ప్రతి ఒక్క విలేజ్ లో ఎక్కడైతే గంగాపుత్రులు ఉన్నారో అక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు। అందులో భాగంగానే గంగాపూర్ గ్రామంలో కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది। అదేవిధంగా జిల్లా గంగాపుత్ర సంఘం అధ్యక్షులు నాగరాజు గారికి అదేవిధంగా రంగాపూర్ గ్రామ అధ్యక్షులు నాగయ్య గారికి గంగాపుత్రులకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మనం గంగాపుత్రులము అంచెలంచెలుగా ఎదగాలని మనకు గవర్నమెంట్ సాయం చేస్తుంది కాబట్టి మనం ఇట్లా ఈ కార్యక్రమాలని మనం సద్వినియోగంగా పరుచుకొని మనం పైకి ఎదగాలని నా ఉద్దేశము। గంగాపుత్రం అందరం ఐక్యత ఏదైనా సాధించవచ్చు। అందుకోసానికే మనం గంగాపుత్రం అందరం ఐక్యంగా ఉండాలి। మనకు వచ్చేటువంటి మన నిధులను మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సందర్భాన్ని కోరుకుంటున్నాను। అదేవిధంగా మన శాసనసభ్యులు వంశకృష్ణ గారు మన మీద పెద్ద మనసుతో మన గ్రామానికి కూడా మన గంగాపుత్రం ఎక్కువ ఉన్నాం కాబట్టి మనకు అన్ని విధాలు మనకు సహాయ శక్తులు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము। అదేవిధంగా అందరం కలిసి ఎమ్మెల్యే గారిని ఇట్లా మనం ఆయన దగ్గరికి వెళ్లి మనకు కావాల్సిన పనులు ఇట్లా తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం।